ప్రభునందు ప్రియమైనటువంటి సకల క్రైస్తులారా, సమస్తమైన వారులారా, 2026 సంవత్సరం మార్చి నెల 11వ తారీఖు బుధవారం. ఈనాటికి శిలువ శ్రమల కాలం, శిలువ శ్రమలు ధ్యానించే కాలం 19వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంలో పరిశుద్ధుడైన పేతురు వ్రాసినటువంటి తన లేఖలో మొదటి లేఖ 1వ అధ్యాయంలో 19వ వచనము ఇలా వ్రాయబడింది: నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తం చేత మీరు విమోచింపబడితేనంటూ పేతురుగా తన లేఖలో రాసినాడు. అలాగే ఈ సందర్భంలో యేసుక్రీస్తు శిలువ శ్రమలో ధ్యానం చేస్తున్న ఈ సందర్భంలో మానవాళి కొరకు నిష్కళంకమైన గొర్రెపిల్ల అనే క్రీస్తు తన రక్తమును చిందించి సకల మానవ పాపాలను విమోచించి విడుదల చేసిన గొప్ప దేవుడు. అందుకే ఈ సందర్భంలో ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు యొక్క శిలువ శ్రమల ధ్యానములో, ఈ తపస్కాలంలో, ఈ ఉపవాస దినాల్లో ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆ ప్రభు యొక్క శక్తిని పొందటానికి ప్రయత్నిద్దాం. మరి మీ కొరకు నిత్యము ప్రార్థన చేసే దైవజనులు మీకోసం, మీ కుటుంబాల కోసం నిత్యం క్రైస్తవ విశ్వాసంలో జీవించాలని తప్పించి ప్రార్థించే దైవజనులు. గాడ్ బ్లెస్ యూ. మీ కుటుంబాలని కాచి కాపాడునుగాక. గాడ్ బ్లెస్ యూ.